అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ చాలా గుల్లగా క్రిస్పీగా ఉండే జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఎన్ని తిన్నా కూడా మనకు గ్యాస్ ట్రబుల్ లేకుండా శనగపిండి వాడకుండా ఈ జంతికలు ఎలా చేయాలో చూద్దామండి. నేను కేజీ రైస్కి పావు కేజీ మినపగుడ్లు వేసి పిండి పట్టించానండి. ఇంకా దీనికి శనగపిండి కూడా అవసరం లేదు. ఈ పిండిలో ఇప్పుడు 2 స్పూన్స్ వరకు నువ్వులు, అలాగే కారం మీ టేస్ట్‌కి సరిపడా కారం, వాము ఒక స్పూన్ వేసుకోండి. కొంచెం చేత్తో నలిపి వేస్తే మనకి బావుండిద్ది. అలాగే సాల్ట్ వేసుకొని ఒకసారి పిండి అంతా కలిపేసుకొని కొంచెం గుల్లగా రావటం కోసం వేడిగా ఉన్న ఆయిలు 2, 3 స్పూన్స్ వేసి పిండి అంతా ఒకసారి ఇలా బాగా కలపాలండి. ఇలా కలిపితే మనకి బాగా గుల్లగా వస్తాయి. అలాగే ఈ పిండిలో కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా మామూలు కూలింగ్ వాటర్తోనే కలిపేస్తే బాగుండిద్దండి. మొత్తం ఒకేసారి కలిపేస్తే పిండి అనేది అయిపోయేలోపు మనకి జంతికలు అనేది పర్ఫెక్ట్గా ఉండవు. ఇలా తీసుకొని చూపించిన విధంగా పిండి వేసుకొని క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ ఇలా ఒత్తుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే కరకరలాడే జంతికలు రెడీ అయిపోతాయండి. ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. ఎంత తిన్నా మనకి గ్యాస్ ట్రబుల్ అనేది కూడా ఏమీ ఉండదండి. కానీ బాగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఇలా ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీగా చేసుకునే జంతికలు రెడీ అయిపోయినాయి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఎన్నైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉండే జంతికలు. నచ్చితే మీరు ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.